హ్మ్. హాయ్ అండి. నమస్తే. సోషల్ మీడియా జరుగుతున్న విషయాల గురించి నేను గూడా మాట్లాడే ముందుకొస్తున్నాను. ఎందుకంటే మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు గదా! ఆ థంబ్‌నెయిల్ విషయమే. కవ్వబని ముసుగులో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న సోషల్ మీడియా. మధ్యతరగతి జీవితాలను నాశనం లేపుతున్నాయి. మధ్యతరగతి జీవితాలను చెడగొడుతున్నాయి. మధ్యతరగతి జీవితాలను బదనాం చేస్తున్నాయి ఈ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఏది ఎక్స్‌పోజ్ చేయాలి, ఏది ఎక్స్‌పోజ్ చేయకూడదు అనే విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడదాం. నేను కూడా సోషల్ మీడియాలో కొత్తనే అండి. పెద్దగా మనకేం తెలియదు. కానీ రోజు జరుగుతున్న విషయాన్ని గురించి మీతో నేను కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా ఉన్న ప్రతి ఒక్కరము సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలి. మధ్యతరగతి జీవితాల్లో వచ్చిన వాళ్ళమే అందరము. ఎవడు పైనుండి ఊడిపడినాడు కాదు, డబ్బులు ఎదిగి మెదిగి ఉండడం కాదు. మధ్యతరగతి బతుకులు అనేటివి ఎంతవరకు ఉంటాయనే విషయాల గురించి మాట్లాడతాను. ఈ మధ్యతరగతిలో అతను జాతర జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి ఏదో ఇంత పూటకింత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయమును మన కుటుంబంకు సరిపోతుంది. ఒక చోట పోతే 500 వస్తుంది, ఒక చోటకి పోతే 1000 రూపాయలు వస్తుంది. ఏ రోజు కాదంటూ ఇది వారం రోజులు జరుగుతుంది జాతర. ఆ జాతరలో పోతే ఇంత ఆదాయం వస్తుంది ఆలోచనతో అతను పోయినాడు. వాళ్ళదేంది ఏ రోజుకి ఆ రోజు కవ్వ చేసుకోవడం, ఆ కవ్వను అమ్ముకోవడం వాళ్ళ పని. అరే బన్ను అంటారా, అరే బన్ను వచ్చేది ఎంత పడుతుంది, రూపాయి పావులా పడుతుంది. ఆ బన్ను విషయంలో ఎందుకు అంత చేస్తారు మీరు? ఇంకోటి కవ్వలు అంటారా, అంటే కవ్వ కేజీ 400 500 ఉంది, నీకు తక్కువ ఇస్తున్నా అంటే ఏంది? దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేటివి నీకు తక్కువ కలుపుతారు. ఉత్త పాలు కలిపితే నీకు ఏమొస్తుంది? 400 అంటే కేజీ పాలకోవకు 10 రూపాయలు బన్ను కవ్వ ఇస్తావా? ఏలేవు కదా. దానికి తగినట్టు ఇస్తారు అంతే. కానీ అది చెప్తున్నాడు దాంట్లో మేము రవ్వ కలుపుతాము. నీకు రవ్వ బన్ అంటాడు, ఎవరన్నా కవ్వ బన్ అంటారా? పాలు కలిపినప్పుడు పాలదన కదా ఏది కవ్వ. ఆ కవ్వకు ఎక్కువ కావాలంటే, కొంచెం క్వాంటిటీ ఎక్కువ రావాలంటే పాలకవ్వ, నీకు రవ్వ కలుపుతారు. దాన్ని రవ్వ బన్ అన్నారు, పాలకవ్వ బన్నే అంటారు. అరే మేము తిని చూసినాం. ఈ సోషల్ మీడియా వాళ్ళు దొంగనాకులు తయారైనారు. మీడియాని ఎక్స్పోజ్ చేసుకోవాలనుకుంటారు. ఒకటి రచ్చ జరుగుతుందంటే ఆ రచ్చను ప్రతి ఒక్కరు, ఒక మీడియా పోతే ఇంకొకడు, ఇంకో మీడియా పోతే ఇంకొకడు, ఒకడు మంచి చెప్పేలోపు దాన్ని ఇంకో దాన్ని చెడ్డగా ప్రశ్నిస్తుంది. ఒకడు చెడ్డ చేస్తే మంచి చేసుకొని ఇంకో దొంగనా కొడుకులు. ఈ దొంగనా కొడుకులు ఏంటంటే వారి వారి మీడియాని ఏది ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది, ఏది సోషల్ మీడియా ఎట్లా రచ్చ నడుస్తుందో దాని గురించే పోయి ఎక్స్పోజ్ చేసి మాట్లాడేస్తారు. కానీ అతని జీవితానికి, అతనికి ఎంత నష్టపోతాడు అనే విషయం ఎవరికి కనపడదు. మీకేమి చేస్తారు, వీడియో చేస్తారు, ఎక్స్పోజ్ అవుతారు, వెళ్ళిపోతారు. అతని జీవన ఆధారాన్ని ఎవరు? చెడగొట్టింది మీరే. అతని పొట్టగొట్టింది ఎవరు? మీరే. కానీ దయచేసి చెప్తున్నా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించండి, వాళ్ళకి సహాయం చేయండి, మద్దతువానికి అండగా నిలవండి. ఇతనని కాదు, ఎవరైనా ఏ మతమైన, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే మతాన్ని రెచ్చగొట్టే విద్వేషపు మాటలు సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేయొద్దు. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా పవర్ఫుల్గా తయారైంది. ప్రతిదీ మనం చూసే లోపే స్ప్రెడ్ అయిపోతుంది, మనం చెప్పే లోపే స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అతన్ని విజిటింగ్ చేస్తున్న సోషల్ మీడియా సోదరులందరూ, ఎందుకంటే మీరు చేసే మాటలు, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ ఇంటర్వ్యూలో మత విద్వేషపు మాటలు రెచ్చగొడుతున్నారు మీరు. సోషల్ మీడియా అతను అడిగే విధానంలో ఒకటి ఉంది, కానీ మీరు అడిగే విధానంలో ఆడియన్స్ తీసుకునే దానికి ఒక రకమైన మత విద్వేషపు ఆలోచనలు మనసులో ఎక్కడుతున్నాయి. ఇది ముస్లిం కదా, ఇది క్రిస్టియన్ కదా, ఇది హిందూ కదా అని హిందువులకు ముస్లింకు క్రిస్టియన్కు హిందువులకు ఇట్లా వారి మధ్యన మత విద్వేషాలు లేపి వారికి గొడవలు లేపి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసము, లైక్స్ కోసము, షేర్స్ కోసము చాలా పోరాడుతున్నారు. ఇది కాదు. సమాజంలో సమానత్వము, కులమతాలకు అతీతంగా మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ఈ విద్వేషపూర్వకమైన మాటలను సోషల్ మీడియాలో ఆపి అతనికి సహాయం చేసి మార్గం చేయండి. అతను పొట్టకూటిని బదనాం చేసిన వాడిని పట్టుకొని అతను క్షమాపణ చెప్పించి అతని జీవనాధారానికి ఇంత సాయం చేసే మార్గం ఏర్పాటు చేయండి. అంతేగాని ప్రతి ఒక్కరు వచ్చి, ఒకడేమో ఈ పార్టీకి దొంగ నా కొడుకులు, ఇంకోడేమో ఆ పార్టీకి సంబంధించిన దొంగ నా కొడుకులు అని ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వీడియోలు షేర్ చేసి
అతన్ని ఇంకా స్ప్రెడ్ చేసి అతన్ని రోజు రోజుకి దిగజార్చే మార్గాలు చేయొద్దని నా విజ్ఞప్తి.